హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ వెల్లుల్లి కారం గుడ్డు పరోటా. ఎగ్స్తో ఏదైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు వెల్లుల్లి కారం వేసి చేసే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుని తినే అంతలా టేస్ట్ అంత బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్పైసీగా వెల్లుల్లి కారం గుడ్డు పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెల్లుల్లి కారం చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక వెల్లుల్లిపాయ రేకలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 లేదా 2 ఇలాచి, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉన్న 2 ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 4 ఎగ్స్ ఇలా ఆనియన్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 మినిట్ కుక్ అవనివ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ని కావాలనుకుంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఎగ్ మొత్తం బుజ్జీలాగా కలిపేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం ఎగ్ పీసెస్కి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూడటానికి కోడిగుడ్డు పరోటాలా ఉంటుంది, కానీ టేస్ట్లో మాత్రం రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని డ్రై రోస్ట్ చేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే కీమా టేస్ట్లో ఉంటుంది. ఇలా మొత్తం ఎగ్ పీసెస్కి పట్టిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని 2 నిమిషాల పాటు క్రిస్పీగా ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం గుడ్డు పరోటా రెడీ. ఇది రైస్లోకి, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.